జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా టేకులపల్లి వాసులు మృతి చెందారు. ఫ్లోరిడాలో తెల్లవారుజామున ట్రక్ కారు ఢీకొన్న ఘటనలో టేకులపల్లి మాజీ సర్పంచ్ కూతురు ప్రగతిరెడ్డి, మనవడు హార్విన్, ప్రగతిరెడ్డి అత్త మరణించారు. ఈ ఘటనలో ప్రగతిరెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటనతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత 13 ఏళ్ల నుంచి ప్రగతిరెడ్డి కుటుంబం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అమెరికాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ ముగ్గురు ఉన్నారు. మృతులు ప్రగతిరెడ్డి, తెల్లవారుజాము మాకు 4 గంటలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంతకుముందు గంట ముందు యాక్సిడెంట్ అయిందంట. నా పెద్ద కొడుకు అరవింద్ 6 సంవత్సరాలు ఉంటాడు. నా అల్లుని తల్లి సునీత ఆమె 56 సంవత్సరాలు ఉంటుంది. నా కూతురు 30 ఏళ్ళు ఉంటుంది. ముగ్గురు స్పాట్లో పోయిండు. ఏదో రాంగ్ వచ్చి కుట్టిందనగా విన్నా. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. స్పాట్లో డెడ్ అని చెప్పిండ్రు. నా అల్లుడు, నా చిన్న మన్మడు 8 ఏళ్ల పిల్లగాడు బతికిండు, 8 నెలల పిల్లగాడు బతికిండు. నాకు ఘోరంగా అయింది. మేము అసలు కోరుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబం, నాకు 2 కూతురులే. వేరే కూతురు కూడా అమెరికాలో ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు కలుసుకొని ఉన్నారంట. ఎడుకు పోయిండు, సెలవు అని చెప్పి ఎక్కువ పోయిండు. చచ్చిపోయినా చిన్నగా ఈ పిల్లగాడు కూడా అరవింద్ కూడా వాళ్ళ పెద్ద దాంట్లో బండ్లు ఉండదంట. బండ్లకెళ్ళి దింపుకొని దీంట్లో దింపుకోవాలి, వీళ్ళు దిక్కుకోవాలి, వాళ్ళు దిక్కుకోవాలి. దింపుకున్నాక 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయిందంట. పిల్లగాడు అందులో ఉన్నా బతికేటాడు వాడు కూడా. 2 కొడుకులు, నా కూతురు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా టేకులపల్లి వాసులు మృతి చెందారు. ఫ్లోరిడాలో తెల్లవారుజామున ట్రక్ కారు ఢీకొన్న ఘటనలో టేకులపల్లి మాజీ సర్పంచ్ కూతురు ప్రగతిరెడ్డి, మనవడు హార్విన్, ప్రగతిరెడ్డి అత్త మరణించారు. ఈ ఘటనలో ప్రగతిరెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత 13 ఏళ్ల నుంచి ప్రగతిరెడ్డి కుటుంబం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు ఉంటారు. మరో 2 క్షతగాత్రులయ్యాయి. 2 కూడా ప్రస్తుతం ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరంతా కూడా కారులో బయలుదేరినటువంటి సమయంలో, ఫ్లోరిడాలో వీరు వెళ్తున్నటువంటి సమయంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి కారును ట్రక్ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతులను ప్రగతిరెడ్డి, ఆ తర్వాత ఆమె కుమారుడు హర్విన్, అత్త సునీతగా ఇప్పటికే అక్కడి పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా తెలంగాణకు సంబంధించిన వారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని టేకులపల్లికి సంబంధించిన వారిగా తెలుస్తోంది. వీరంతా కూడా గత కొన్నేళ్లుగా అమెరికాకు వెళ్లి అక్కడే వివిధ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి కారులో వెళ్తున్నటువంటి సమయంలోనే ట్రక్ రూపంలో మృత్యువు దూసుకుని వచ్చింది. ట్రక్ ఒక్కసారిగా భారీ వేగంతో ఢీకొట్టడంతో వీరు ప్రయాణిస్తున్నటువంటి కారు మృత్యుంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు, 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరో 2 మొత్తం గాయాలపైనట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మృతదేహాలను తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు వీరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరి మరణ వార్త తెలియడంతో ఇక టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి తీస్తోంది. సో మొత్తానికి ప్రమాదానికి కారణం ప్రధానంగా ట్రక్ ఈ వాహనాన్ని ఢీకొట్టడం అంటూ కూడా ప్రజలు తెలుస్తూ ఉంది. ఓకే శశి, థ్యాంక్ యూ. ఇక్కడ